ప్రభుత్వం తీసుకొచ్చిన భూ హక్కుల చట్టం 512 ప్రజా వ్యతిరేక చట్టమని ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నెల్లూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. నెల్లూరు జిల్లా కోర్టు ఆవరణలో రిలే నిరాహార దీక్షలో న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ వేనాడు చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉమా మహేశ్వర్, జనరల్ సెక్రటరీ సుందరయ్య యాదవ్, బార్ అసోసియేషన్ మెంబర్ సీనియర్ న్యాయవాది నన్నే సాహెబ్ తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ హక్కుల చట్టంతో అమాయకమైన ప్రజలు నష్టపోతారని అన్నారు. అధికార పార్టీ రాజకీయ దళారీ కబ్జాదారులకు ఈ చట్టం అమలుతో లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ కారణంగానే న్యాయవాదులు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్టేట్ బార్ కౌన్సిల్ మెంబరు నేను వేనాటి చంద్రశేఖర్ రెడ్డి. గత కొద్ది రోజులుగా న్యాయపక్షాలు, అడ్వకేట్స్, బార్ కౌన్సిల్స్ ఈ చట్టం వచ్చిన అమల్లోకి తీసుకొస్తున్నామని నోటిఫికేషన్ డేట్ నుంచి చాలా భయకంపితులమై ఉన్నాం. ఎందుకంటే ఇది చట్టంగా పొందుపరచలేదు, ఇదేదో కులీన చట్టంలాగా ఉంది. ఎమర్జెన్సీ కన్నా ప్రమాదభరితంగా ఉంది. ఎందుకంటే ఎక్కడైనా చట్టం న్యాయ వ్యవస్థలకు ఎందుకు ఇచ్చారంటే ఆ చట్టం పూర్వాపరాలు, దాని వెలిడిటీని ఎగ్జామిన్ చేసి సాక్ష్యాల ఆధారంగా, డాక్యుమెంట్సే కాదు వీటికి కొన్ని పరిణామాల్లో న్యాయ తీర్పులు ఇచ్చే జడ్జీలకి ఉన్నటువంటి జ్యుడిషియస్ మైండ్ ఏ ట్రిబ్యునల్స్కి కానీ ఏ రెవెన్యూ వ్యక్తులకు కానీ ఉండదు. ఇక్కడంటే కులశంగా ఎవిడెన్స్ అనేది వస్తుంది. ఎవిడెన్స్ యాక్ట్ లేకుండా ఈ ఆర్బిటరీ సిస్టమ్స్ డెలివరింగ్ ఆఫ్ జడ్జిమెంట్స్ దుర్మార్గం. ఇలాంటి చట్టం ఆస్ట్రేలియాలో ఎక్కడో ఉంది అని చెప్తారు. ఆస్ట్రేలియాలో, లండన్లో అమలు కావచ్చని, కానీ భారతదేశంలో ఇప్పుడుండే మన పామర జనులకి, బలహీన వర్గాలకి ఈ చట్టం వర్తింపబడదు. ఇదే అయితే ఈ రాచరికపు చట్టం లాగా ఉంటుంది. ఇది రాచరిక చట్టంలో కూడా చోళ మహారాజు లాంటి మహనీయులు ప్రాణాలు అర్పించి తీర్పులు చెప్పే రోజులైతే ఈ చట్టం పనిచేసేదేమో. కానీ ఈరోజు కలియుగంలో దుర్మార్గమైన మనోవృత్తి, మనస్తత్వం కలిగిన మనుషుల ముద్దు ఇలాంటి చట్టాలు చెల్లవు అని చెప్పక తప్పదు. ప్రస్తుత గవర్నమెంట్ వారు దీని మీద సవివరమైనటువంటి డిస్కషన్ జరగకుండానే దీన్ని రాత్రి వేళల్లో తీసుకొని వచ్చినందువలన దీనిపై రాష్ట్రం మొత్తం మీద న్యాయవాదులు నిరసన కార్యక్రమాలని చేపట్టి దీన్ని వెంటనే రద్దు చేయాలని కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఆ నిరసనలో భాగంగానే మా నెల్లూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులను గత 7వ తారీఖు నుంచి ఈ యొక్క నిరసన కార్యక్రమాలని చేపట్టినాం. ఈ యొక్క నిరసన కార్యక్రమాలు పలు విధాలుగా, పలు రూపాలలో మా యొక్క నిరసనని తెలియజేయచ్చు. ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేయుచున్నాం. ఎందుకనగా ఈ చట్టం మొట్టమొదటిగా ఈ చట్టం చెప్పాలంటే ప్రజా వ్యతిరేక చట్టం అని ఎందుకన్నామంటే ఈ చట్టంలోని సెక్షన్ 37 ప్రకారం సివిల్ కోర్టుకి ఈ యొక్క చట్టంలో ఈ చట్టంపై జ్యూరిస్డిక్షనే లేదు. ఏ డిస్ప్యూట్ అయినా కూడా రెవెన్యూ అధికారిచే నియమించబడినటువంటి జిల్లా స్థాయి ట్రిబ్యునల్స్ దాని మీద విచారణ జరపాలి. ఆ యొక్క ట్రిబ్యునల్లో సివిల్ రాజ్యాంగం చేత చేయబడినటువంటి సివిల్ ప్రొసీజర్ కోడ్ కానీ, ఎవిడెన్స్ యాక్ట్ కానీ, లిమిటేషన్ యాక్ట్లు కానీ అక్కడ అప్లై కావు. సాక్ష్యాలు నమోదు చేయబడవు. కేవలం ఈ యొక్క తప్పుడు డాక్యుమెంట్లని రూపకల్పన చేసుకొని ఆస్తుని కొట్టేసేటటువంటి వ్యక్తులకి ఈ యొక్క చట్టం ఉపకరిస్తుందే కానీ నిజాయితీ కలిగిన అసలైనటువంటి భూ హక్కుదారులకి ఈ చట్టం ఉపయోగపడదు. నా పేరు మద్దిపోయిన సుందరయ్య యాదవ్. నేను నెల్లూరు బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ విధంగా ప్రజల ఆస్తులకి
భంగం కలుగుతాదేమో అని ఆనాడే భారత రాజ్యాంగ చైర్మన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరియు రాజ్యాంగ కమిటీ మెంబర్స్ ఈ దేశం ప్రజాస్వామ్య దేశంలో 3 విభాగాలుగా విభజించారు. 1 శాసనసభ, 2 జ్యుడిషియరీ, 3 ఎగ్జిక్యూటివ్ ఫీల్డ్. వీటిలన్నిటికీ కళ్ళు వేసే శక్తి ఒక్క జ్యుడిషియరీకి మటుకే ఇచ్చి తర్వాత రాష్ట్రపతి గారికి ఇచ్చారు. ఈరోజు ప్రజల హక్కు అటువంటి వ్యవస్థలో భారత రాజ్యాంగానికి ఎటువంటి సవరణ లేకుండానే గత 20 సంవత్సరాల నుంచి మన పాలితులు ఏ విధంగా చట్టాలు తీసుకొస్తున్నారంటే ఈరోజు ఒక్కసారి చూసుకుంటే 94కు ముందు ఒక లారీలో మనిషి వస్తుంటే వాడు చనిపోతే ముందు వాడు కుటుంబం చచ్చిపోయిందా లేదని చూసేవాళ్ళు. తర్వాత చట్టం ఏమొచ్చింది, దానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉందా లేదా అని బలహీన వర్గాల మీద ఒక దాడి జరిగింది. తర్వాత ఏం జరిగింది, చిట్ ఫండ్ యాక్ట్స్ వచ్చింది. ఈ చిట్ ఫండ్ యాక్ట్స్లో ఎవరు వస్తారు, చిన్న సన్నకారు న్యాయవాదులు వస్తారు. వీటిని తీసుకుపోయి ఆర్బిట్రేటర్స్ అని పెట్టి వాళ్ళ కంపెనీలోనే కూర్చోబెట్టారు. ఈరోజు లాస్ట్కి బడుగు బలహీన అణగారిన వర్గాలు వీళ్ళకి అటు రాజకీయంగా కానీ ఇటు సామాజికంగా కానీ పవర్ ఉండదు, శక్తి ఉండదు. వీళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఉండాల్సిన ఫీల్డ్లో ఇంకా లేరు కాబట్టి వీళ్ళు ఎప్పుడు రాజకీయ నాయకుల మీద ఆధారపడాలి. ఈ చట్టం వల్ల వీళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.